సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలో 36,000 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అమెరికా, దక్షిణ కొరియాలోని 25 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 8 నెలల్లో 81,564 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త పరిశ్రమలన్నీ అందుబాటులోకి వస్తే భారీగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అమెరికా పర్యటనలో 31,502 కోట్లు, దక్షిణ కొరియాలో 4,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రెండు దేశాల్లో కలిపి 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని అన్నారు. ఇక జనవరిలో దావోస్ పర్యటనలో జరిగిన ఒప్పందాల మేరకు రాష్ట్రంలో 40,232 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తంగా 8 నెలల్లో 81,564 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టు మొదటి వారంలో అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన పలు పరిశ్రమలతో చర్చలు జరిపింది. కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం, కార్నింగ్, యాబ్సెన్, జయోటిక్స్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మో ఆఫీసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ రాష్ట్ర బృందం చర్చలు జరిపింది. ఇక అమెరికాలో 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. దక్షిణ కొరియాలో 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం బృందం వివిధ రంగాల పెట్టుబడులపై దృష్టి పెట్టింది. అందులో ప్రధానంగా ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఇంధన స్టోరేజీ, టెక్స్టైల్, సెమీ కండక్టర్ రంగాలు ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమేటివ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటుకు యంగ్ వన్ కంపెనీ ముందుకు రాగా, శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 10 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది.